హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి మన రెసిపీ గుమగుమలాడే కొత్తిమీర చికెన్ కర్రీ. ఈ కర్రీ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. కర్రీ టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఈసారి గెస్ట్లు వచ్చినప్పుడు ఈ కర్రీ చేయండి, ఖచ్చితంగా మెచ్చుకుంటారు. అంత బాగుంటుంది ఈ చికెన్ కర్రీ. ముందుగా ఒక మిక్సర్ జార్లో కొద్దిగా పుదీనా, ఒక పెద్ద గుప్పెడంత కొత్తిమీర, నాటు కొత్తిమీర అయితే చాలా బాగుంటుంది. 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు, 8 తెల్లపాయలు, సన్నగా కట్ చేసుకున్న 2 అంచుల అల్లం ముక్కలు, 1 స్పూన్ ఆయిల్, అరచెక్క నిమ్మరసం పిండుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. కడాయిలో 4 స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగాక 1 స్పూన్ జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. ఇప్పుడు 1 స్పూన్ దంచిన ధనియాలు వేసుకోవాలి. కట్ చేసిన ఒక మీడియం సైజు ఆనియన్ ఒకటి వేసుకోవాలి. ఆనియన్ వేయించుకునేటప్పుడే 2 రెమ్మల కరివేపాకు వేసి ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద టమాటాలు వేసుకోవాలి. కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటాలు మెత్తబడ్డాక 1/2 స్పూన్ కారం పొడి, 1/2 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా, 2 స్పూన్ల నీళ్లు పోసుకొని మసాలాలను మాడిపోకుండా పచ్చివాసన లేకుండా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా ఆయిల్ బాగా పైకి తేలుతూ ఉండాలి. టమాటాల పైన స్కిన్ సపరేట్ అయ్యేంత వరకు ఇలా కలుపుతూ వేయించాలి. ఇప్పుడు ఇందులో శుభ్రం చేసి పెట్టుకున్న 1/2 కేజీ చికెన్ వేసి ఒకసారి బాగా కలపాలి. మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ని బాగా ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పేస్ట్ వేసి బాగా కలుపుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేస్తూ ఉంటే ఇల్లంతా కొత్తిమీర గుబాలింపులతో నిండిపోతుంది. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మధ్యలో కలుపుతూ చికెన్ని 5 నుంచి 7 నిమిషాల వరకు బాగా ఉడికించుకోవాలి. అంతే, కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ రైస్లోకి కానీ, చపాతీలకు కానీ, బిర్యానీలోకి కానీ సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈసారి వీకెండ్స్కి ఈ కర్రీ ట్రై చేయండి, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.